VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీని అలవర్చుకోవడంతో పాటు గురువులను గౌరవించాలని శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ సూచించారు. విజయవాడ సమీపంలోని కేతనకొండ నేతాజీ సైనిక్ స్కూల్ ను సందర్శించిన 112 ఏళ్ల స్వామీజీ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు సరస్వతి స్తోత్రాన్ని చక్కగా ఆలపించడం పట్ల స్వామీజీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సైనిక్ స్కూల్ నిర్వాహకులు సిఎల్ వెంకట్రావు, డాక్టర్ ఎస్ అనిల్ ప్రసాద్, పిరమిడ్ సొసైటీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ లక్ష్మణరావు, యోగా ధ్యాన శిక్షకుడు కె విజయసారథి తదితరులు పాల్గొన్నారు. నేనేం చెయ్యాలని తిరిగి వచ్చి ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అబ్బాయిని ఆశ్చర్యపోతా ఉన్నారు. మా దగ్గర 200-300 ఏళ్ళు బతికేవాళ్ళు ఎంతో మంది సర్వసాధారణంగా ఉన్నారు. మా వే ఆఫ్ లైఫ్ వేరే. సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైన మహంత్ హిమాలయ గురుజీ మహారాజ్ వారికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ శుభదినాన మా పూర్వజన్మ సుకృతం పుణ్యఫలాన స్థానిక ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో వారు ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ సైనిక స్కూల్ కు నేను రావడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం, పిల్లల ఐక్యూ అత్యద్భుతంగా ఉంది. మన భారతదేశంలో ఒకప్పుడు గురుకుల వ్యవస్థ ఉండేది. రాజులైనా ఎవరైనా కానీ అడవికి వెళ్ళి ఆ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. పొట్టకూటి విద్యలే కాకుండా సంపూర్ణ వికాసవంతమైన విద్యార్థిగా ఆ కాలంలో తయారు చేసేవాళ్ళు. చతుర్వేదాలు, ఉపనిషత్తులు బోధించేవాళ్ళు. దాని వేద విద్య అంటే అదేదో ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక దానికి సంబంధించింది, ఒక మతానికి అన్న వ్యవస్థ వచ్చి ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు పెరిగిపోయి గురుకుల వ్యవస్థ దెబ్బతింటున్న ఈ కాలంలో భారతదేశ ఔన్నత్యాన్ని తిరిగి పెంపొందించడానికి ఇటువంటి సైనిక స్కూల్ అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి. ఒక 10 నిమిషాలు వాళ్ళతో కలిసి 1 గంట సేపు వాళ్ళతో ఉండగలిగే మహద్భాగ్యం మాకు కలిగింది. స్కూల్ ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలంలో కేతనకొండ గ్రామంలో ఉంది. ఆగస్టు 13వ తారీఖు ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాధారణంగా హిమాలయాల్లో నివసిస్తున్న స్వామి సదానందగిరి వారు హిమాలయాల నుంచి అప్పుడప్పుడు కొద్ది సమయం దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారు.
స్వామీజీని ఈరోజు స్కూల్కి ఆహ్వానించి విద్యార్థులను, అధ్యాపకులను, ఇట్లా మేనేజ్మెంట్ వారితో కూడా వారికి సందేశం ఇవ్వాల్సిందిగా వారి అనుభవాలను. ఈ విశిష్టత ఏంటంటే నేటికి వారి వయసు 112 సంవత్సరాలు. నమ్మలేని నిజం. నేను ఒక డాక్టర్ని, సీనియర్ డాక్టర్ని. నా జీవితంలో 101 సంవత్సరం దాటి బతికిన వారిని నేను చూడలేదు. కానీ పాశ్చాత్య దేశాలు, అమెరికాలో ఉంటారు కానీ మంచంలో ఉంటారు. వీరు పిల్లలు కూడా వారితో కలిసి నడవలేనంత స్పీడ్గా నడవటం, ఆరోగ్యవంతంగా ఉండటం. 112 సంవత్సరాలంటే ఒక డాక్టర్గా నా అంచనా వారు 150 సంవత్సరాల వరకు కూడా జీవించే అవకాశం ఉంది. ఇది చాలా అరుదైన ప్రక్రియ. ఎవరు నమ్మరు, డాక్టర్లు కూడా నమ్మలేని విషయం. వారి యొక్క ఆ తపస్సు, వారు తీసుకునే ఆహారము, తర్వాత అక్కడ దినచర్య, వాటి వల్ల వారంత ఉత్సాహంగా, ఉల్లాసంగా 112 సంవత్సరాలైనా కూడా. స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జగ్గేపేట మండలం చిలుకలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత, కుటుంబ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొని వందే మాతరం, భారత్ మాతకి జై నినాదాలతో గ్రామాన్ని మారుమోగించారు. ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, యువ నాయకులు శ్రీరామ్ ధనంజయ, చిన్నబాబు పాల్గొని విద్యార్థులు, యువతతో ఉత్సాహాన్ని నింపారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని పెంపొందించడమే హర్ఘర్ తిరంగా లక్ష్యమని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహిళల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కేవీఆర్ బాయ్స్ హై స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, తపోవనం విద్యాలయాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ మాతకి జై, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో విద్యార్థులు హై స్కూల్ నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షులు స్వామి, జిల్లా కార్యదర్శి కల్లూరి శ్రీవాణి, మండల ప్రధాన కార్యదర్శి కర్ల గోపి జయంత్, యువజన మోర్చా అధ్యక్షులు తేకాలపట్టి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిపై గుడివాడలో
సమరశంఖం మోగించారు. డ్రగ్స్ వద్దు బ్రో, నో డ్రగ్స్ అంటూ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్న భారీ ర్యాలీని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, ఈగల్ టీం, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తుతో పాటు కుటుంబాలు నాశనం అవుతాయని ఎమ్మెల్యే రాము అన్నారు. నో డ్రగ్స్ అనేది కేవలం నినాదం కాకుండా ప్రతి ఒక్కరి ప్రతిజ్ఞ కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ విక్రయాలు, రవాణాపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని ఈగల్ ఎస్పీ స్వరూపారాణి హెచ్చరించారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియచేయాలని కోరారు. ర్యాలీలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. యువతను కాపాడదాం. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గుడివాడ పట్టణంలో నిన్నే ఒక సెల్ఫీ ఛాలెంజ్ పెట్టాను ఇక్కడ. అవును నేను హ్యాష్ ట్యాగ్ తోటి, అవును నేను అనే హ్యాష్ ట్యాగ్ తోటి గుడివాడలో ఉన్న అందరం కలిపి ఒక ఓటు తీసుకున్నాం. మీకు ఏది నచ్చితే అది, రేపటి భవిష్యత్తు మీరు, గుడివాడకి భవిష్యత్తు మీరు, ఆ భవిష్యత్తుని ఎలా చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని హ్యాష్ ట్యాగ్ అను నేను, హ్యాష్ ట్యాగ్ గుడివాడ అని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇది ఛాలెంజ్ కింద తీసుకోండి. వీటిలో మనం తీసుకునే ఓట్లలో ఒకటి నో డ్రగ్స్, ఒకటి అలాగే మీకు ఇంకేం చూడాలనుకుంటున్నారు గుడివాడలో అనేది కూడా ఒక మాట చెప్పి తప్పకుండా అందరూ దీనిలో పాల్గొనండి. చదవా బాయ్స్, దీంట్లో ముఖ్యంగా ఈ నషాముక్త అభియాన్ లో 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడము, అంటే ఎన్ఫోర్స్మెంట్ చేసి కంట్రోల్ చేయడము. రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్, స్టూడెంట్స్ క్లాసెస్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఎవరినైతే డ్రగ్స్ బారిన పడ్డారో వారిని దాంట్లోంచి బయటకు తీసుకోవడానికి రిహాబిలిటేషన్. ఈ 3 ప్రోగ్రామ్స్ ముమ్మరంగా మన రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మీకు అందరికీ తెలుసు ఈ గంజా డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉంది. ఈగల్ అనే ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఐజీ గారు నియమించి ముమ్మరంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది. మీకందరికీ తెలియజేయడం ఏంటంటే మన రాష్ట్రంలో పూర్తిగా ఇప్పుడు గంజాయి సాగు అనేది పూర్తిగా ఈగలు, పోలీస్ శాఖ కలిపి పూర్తిగా నిర్మూలించారు. ప్రస్తుతం వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఆరోగ్యం ఏ విధంగా చెడిపోతుంది అనేది మనం అనేక సార్లు వింటున్నాము, చదువుతున్నాము. అవన్నీ నేనైతే చెప్పట్లేదు, కానీ డ్రగ్స్ వల్ల అవి మీ దగ్గర వాడడం వల్ల కానీ, వాటిని కలిగి ఉండడం వల్ల కానీ, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కానీ, లేదా మీరు వాటిని అమ్మడానికి లేదా కమర్షియల్ గా దాని ద్వారా మీరు లాభం సంపాదించాలని, వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం దానివల్ల మీరు చాలా తీవ్రమైన పరిణామాలను చూస్తారు. ఎలా అంటే వాటిలో 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇది రిపీటెడ్ గా చేస్తే గానీ మరణ శిక్ష కూడా పడుతుంది. NDPS యాక్ట్ గురించి మీకు చాలా మందికి తెలుసు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 2 నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ వికృతి శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. కుటుంబ నాయకులంతా కలిసి ముందుకు సాగుతామని శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తో సఖ్యతగా ఉంటూ ఆయన అనుభవాలు, సూచనలు స్వీకరించి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వికృతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వికృతి సీనన్న నాయకత్వం, వర్ధిల్లాలి వికృతి సీనన్న నాయకత్వం. చెప్పు జగదీష్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని, ఆయన పడే శ్రమని గుర్తించి మన స్టేట్ కోసం అయితే అవేర్నెస్ కష్టపడుతున్నారు. మనం అందరం ఆయన యొక్క దీంట్లో నడుస్తూ మన స్టేట్ అభివృద్ధికి అందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మనం ఏ రకంగా మన స్టేట్లో ఏ రకంగా డివైడ్ అయ్యింది, ఏ రకంగా ముందే వచ్చామనేది అందరూ తెలుసు. రాబోయే ఇండియా మొత్తం మన స్టేట్ అంతా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో, రాబోయే 5 సంవత్సరాలు అమరావతి ఇండియాలో నంబర్ 1 స్టేట్ అవుతుందంటే అతిశయోక్తి లేదు. సో అందరూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ స్టేట్ ని అభివృద్ధి పరంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ఆండాల్ అమ్మవారి త్రినక్షత్రం సందర్భంగా మహిళా భక్తులు శ్రావణమాస పట్టి సారే సమర్పించారు. వేద పండితులు అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో కందుల వేణుగోపాలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ లింగం శివరామ ప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు. మన గుడివాడ పట్టణం పాటి మీద వేయించేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మరి శ్రావణ శుక్రవారం, మరి అలాగే ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో ఈరోజు అమ్మవారికి, ఆండాళ్ళ అమ్మవారికి సారితో ప్రారంభమై ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి ఈ చలసాని ఇంద్రరామ గారు మరి కర్తగా వ్యవహరిస్తూ, మరి అలాగే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ, మరి అలాగే మా ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఆండాళ్ళ అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా 50 మంది భక్తులు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో కానుకలు, ఎన్నో 11 రకాలుగా నైవేద్యాలు అన్నీ సమర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ఇంత వైభవంగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, జగన్నాథపురం, గుడివాడ. ఈ దేవాలయంలో ధనుర్మాస వేడుకలు విశేషంగా ఎప్పటి నుంచో 74 నుంచి ప్రారంభమై 52 సంవత్సరాలు ఇప్పటికీ కార్యక్రమాలు జరుపుకోవటం జరిగింది. అలాగే అందులోనే మరి ఇక్కడ విశిష్టత, ఇక్కడ
ఆండాళ్ సమేత ఆళ్వార్లతో వేంచేసి ఉన్న గోదాదేవి తిరునక్షత్రం ఈరోజు. ఆ తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా మరి ఇక్కడ మరి అమ్మవారికి భక్త గోష్ఠి, ఆండాళ్ గోష్ఠి వైభవంగా, వేడుకగా, సంతోషంగా, ఆనందంగా మరి ఆవిడ తిరునక్షత్రము మరి ఇక్కడ ఈరోజు జరుపుకుంటాం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మరి అనుకోని విధంగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం రావడంతో మరి అమ్మవారికి భక్త గోష్ఠి శ్రావణ పట్టి కూడా సమర్పించడం జరిగింది. అది వైభవంగా అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, 11 రకాల స్వీట్లు అన్నీ సమర్పించడం జరిగింది. వస్త్రాలు, పట్టు వస్త్రాలు స్వామికి, అమ్మవారికి సమర్పించడం జరిగింది. అట్లాగే మరి ఇదంతా ఈ కార్యక్రమం, ఈ వైభవం అంతా ఆ అమ్మ మరి ఈ భక్తులతో ఇలా చేయించుకోవాలని, ప్రతి సంవత్సరం ఇంతకంటే వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా గుడివాడ జగన్నాథపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీ ఆండాళ్ అమ్మవారి త్రినక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీ చలసాని ఇందిరా రమణారావు స్వగ్రహం నుంచి మహిళా భక్తులు మేళతాళాలు, గోవింద నామస్మరణల మధ్య శ్రావణమాస పట్టిను ఊరేగింపుగా ఆలయానికి తీసుకురానున్నారు. అనంతరం ఆండాళ్ అమ్మవారికి పంచామృతం అభిషేకం, శ్రావణమాస పట్టి సమర్పణ, రథంపై తిరువిధోత్సవం, ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చన నిర్వహించనున్నారు. పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొనాలని ఆలయ ఈవో కందుల వేణుగోపాలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ లింగం శివరామ ప్రసాద్, అర్చక స్వామి వేదాంతం అపరాచారులు కోరారు. జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు అనగా 14వ తారీఖున ఉదయం 9 గంటలకు మరి తలసాని ఇంద్రరామణ గారు కర్తగా వ్యవహరిస్తూ దేవాలయ ధర్మదేశ వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మరి అమ్మవారి యొక్క గోదాదేవి అమ్మవారి యొక్క తిరు నక్షత్రోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే తలసాని ఇంద్రరమణ గారి ఇంటి దగ్గర నుండి మరి వారికి సారే కార్యక్రమం ఇవన్నీ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి కోలాట భజన కార్యక్రమాలతో మరి ఊరేగింపుగా రావడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి యొక్క కృప పాత్ర కావాలని కోరుకుంటూ, అలాగే స్వామివారి దేవాలయంలో మరి పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే మరి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా మరి దేవాలయ ధర్మదేశ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే హృదయారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి స్వామివారి అమ్మవారి యొక్క కృప పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రేపు ఉదయం అమ్మవారి జన్మ నక్షత్రం అవుతుందో రేపు అమ్మవారికి సారి కార్యక్రమం, అభిషేక కార్యక్రమం ఇవన్నీ రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ సారి కార్యక్రమం ఇందిరా రమణారావు గారి ఇంటికాడి నుంచి వైభవంగా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ ఈ అభిషేక కార్యక్రమాలు వాటిల్లో పాల్గొని చేత ప్రసాదాలు స్వీకరించి వెళ్లాల్సిందిగా భక్తులందరికీ మనం చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.